వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ గార్లిక్ మష్రూమ్ అండి. దీంట్లో మనం మష్రూమ్స్ వాడతాము. డెఫినెట్గా మీకు పేర్లోనే తెలుస్తుంది. గార్లిక్ మష్రూమ్ పెద్దగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం కాదు, ఏం ఎక్కువ ఉండవు. గార్లిక్ ఎలా చాప్ చేసుకోవాలంటే ఫైన్గా రావాలంటే మీరు చాపింగ్ బోర్డ్ మీద పెట్టి జస్ట్ అట్లా నైఫ్తో ప్రెస్ చేశారంటే ఇట్లా ప్రెస్ అయిపోతాయి కదా, దాన్ని అట్లా చాప్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఆరెల్స్ మిన్సర్ తీసుకొని మిన్స్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ బటన్ మష్రూమ్స్ ఒక బాక్స్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా పైన ఆ తొక్క ఇట్లా డస్ట్ అంతా తీసేసి నేను వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని ఇట్లా ఒక 4 పీసెస్ చేసుకోండి. చూపించాను కదా నేను, అలా చేసుకోండి. సో నేను ఇక్కడ ప్యాన్ ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ సాటే అండి, అంతే. దీనికి ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న క్యూబ్ బటర్ వేసుకున్నాను. ఒక హాఫ్ క్యూబ్ బటర్ అనుకోండి, హాఫ్ క్యూబ్ బటర్ వేసుకున్నాను. బటర్ వేడయ్యాక దాంట్లో నేను చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకున్నాను. గార్లిక్ లైట్ బ్రౌన్ కలర్ రావాలి. మీకు ఇక్కడ మష్రూమ్స్ గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మష్రూమ్స్ చాలా హెల్దీ అండి. దాంట్లో జింక్ ఉంటుంది, లైక్ వైటమిన్ సి ఉంటుంది, అండ్ ప్రోబయోటిక్ నేచర్ వల్ల మీకు గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఫైబర్ ఉంటుంది. సో దట్ మీరు డైట్ రెసిపీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో 1 మీల్ స్కిప్ చేసేసి ఇది తినండి, చాలా మంచిది. దీంట్లో గార్లిక్ కూడా చాలా ఇంక్లూడ్ చేసుకున్నాము. దీంట్లో అన్హెల్దీ థింగ్స్ నేనేం వేయలేదు. సాల్ట్ కూడా ఒక పించే వేస్తాను, కావాలంటే మీరు చూద్దరు. కానీ జస్ట్ అది ఎందుకంటే మనం ఇది డైరెక్ట్గా తింటాం కాబట్టి దీంట్లో పెద్ద సాల్ట్తో కూడా పని ఏమి ఉండదు. చాలా పించ్ వేసుకుంటాను. చూడండి, మీరు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక మీల్ స్కిప్ చేసి ఇది వేసుకోండి. ఇది కొంచెం చూసారు కదా, బటన్ మష్రూమ్స్. ఒక బాక్స్ బటన్ మష్రూమ్స్ ఒక పర్సన్కి వస్తాయండి. ఎందుకంటే ఇది చాలా కొంచెం అవుతుంది. చూడటానికి అంత పెద్దగా ఉంటాయి, కానీ మష్రూమ్స్ వేగిన తర్వాత చాలా దగ్గరకు వచ్చేస్తాయి. చూసారు కదా, నేను ఇక్కడ మష్రూమ్స్ వేసుకున్నాను. జస్ట్ సాటే చేసుకోవటమే అండి. హై ఫ్లేమ్ పెట్టేసుకొని సాటే చేసుకోవటమే. మీకు ఒక్కసారి గార్లిక్ వేగేదాకా కాస్త మీడియం ఫ్లేమ్ ఉంచుకోండి, ఎందుకంటే మాడిపోతుంది గార్లిక్. గార్లిక్ సాటే అయిపోయిన తర్వాత దాంట్లో మష్రూమ్స్ వేయంగానే మీరు హై ఫ్లేమ్కి పెట్టేసుకొని జస్ట్ అట్లా టాస్ చేసుకోవటమే అండి. ఒక 2 మినిట్స్ టాస్ చేసుకుంటే అయిపోతుంది. దీంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. చూసారు కదా ఎలా ఉన్నాయో మష్రూమ్స్. జస్ట్ దీంట్లోంచి ఇంకా కొంచెం వాటర్ యూజ్ అవుట్ అవుతాయి. సో దట్ ఆ వాటర్ని కూడా ఎగిరిపోయేదాకా ఉంచేసుకుంటే అయిపోతుంది. ఒక పించ్ అండి. చూసారు కదా, నేను ఆ స్పూనే చాలా చిన్న స్పూను, టీ స్పూన్ అది. సో దట్ దాంట్లో నేను ఒక 1/4 పార్ట్ వేసుకున్నాను, సరిపోతుంది. ఒక పావు టీ స్పూన్ అనుకోండి ఉప్పు. సో ఉప్పు వేసాను. చూసారు కదా వాటర్ ఎలా వస్తుందో. ఈ వాటర్ కూడా ఎగిరిపోవాలా. మీకు అలా బ్లాక్ కలర్ లాగే వస్తుందండి, ఎందుకంటే మష్రూమ్స్లో బ్యాక్ సైడ్ కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా, దానివల్ల ఆ కలర్ అట్లా వస్తుంది. సో ఇంకా దీంట్లో ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి చాలా కొంచెం షుగర్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వేసుకుంటే దీనివల్ల కూడా ఇంకో కలర్ వస్తుంది. చూడండి, డార్క్ కలర్ వస్తుంది. అండ్ ఆల్సో టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందండి. కలర్ కోసం అని కాకపోయినా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో దట్ నేను బ్యాలెన్స్ అవుతుంది. లైక్ నెక్స్ట్ మనం వేసుకునే చిల్లీ ఫ్లేక్స్కి వాటికి బ్యాలెన్స్ అవ్వడానికి నేను ఇక్కడ షుగర్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను కారం కోసం ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీరు డామినోస్ నుంచి లేదా పిజ్జా హట్ నుంచి పిజ్జాస్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఇస్తారు కదా, అట్లాంటివి సేవ్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. ఆరెల్స్ ఇంట్లో మన ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, మీ అందరికీ అందుబాటులోనే ఉంటాయి. ఒక 2 ఎండుమిరపకాయలు జస్ట్ మిక్సీలో అలా పల్స్ పెట్టుకున్నారంటే ఇట్లా ఫ్లేక్స్ లాగా రెడీ అయిపోతాయి. సో చిల్లీ ఫ్లేక్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్ కారం కోసం వేసుకున్నా, ఇక పెప్పర్ పౌడర్ వేయలేదు, మీరు గమనించుంటే. ఎందుకంటే నేను ఇక్కడ ఆరిగానో వేసుకుందాం అనుకుంటున్నాను. బికాస్ నేను టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో హెర్బ్స్ ఆర్ ఆల్సో గుడ్ ఫర్ మై హెల్త్. ఆరిగానోలో అన్ని హెర్బ్సే ఉంటాయి కదా, అన్ని డ్రై హెర్బ్సే కదా అవి. సో దట్ ఆరిగానో ఆల్సో గుడ్ ఫర్ హెల్త్. అందుకని నేను ఇలా వేసుకున్నాను. సో చూసారు కదా, ఒక 2 మినిట్స్ అట్లా టాస్ చేసుకుంటే అయిపోతుంది. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మీరు డైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక మీల్ స్కిప్ చేసేది తినొచ్చు. ఆ కలర్ చూసారు కదా, కొంచెం డార్క్ కలర్ వచ్చింది. అది బికాస్ ఆఫ్ షుగర్ అండి. ఇందాకలా మనకు వచ్చిన కలరే ఉంటుంది, బట్ స్టిల్ నేను ఇంకా షుగర్ వేసుకున్నాను కాబట్టి ఇంకొంచెం కలర్ వస్తుంది. ఎందుకంటే మనం ఇది కుక్ అయ్యేదాకా వేపుకుంటున్నాం కాబట్టి అది క్యారమలైజ్ అవుతుంది షుగరు. సో దట్ ఆ బ్రౌన్ కలర్ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. చూసారు కదా, అయిపోయింది. ఇంకింతే. దీన్ని చక్కగా బౌల్లోకి వేసేసుకొని ఒక స్పూన్ వేసుకొని తినేసేయండి. యమ్మీ గార్లిక్ మష్రూమ్ ఇస్ రెడీ టు ఈట్.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియో సో దట్ నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.